మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్కు సంబంధించి ఈ నెల 11న ఎన్నికలు జరుగుతాయి. అయితే పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య గట్టి పోటీ నెలకొంది. దీనికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. సేపట్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్, జనసేన నేతల పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం 40 డివిజన్ల కార్పొరేషన్లకు అయితే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్থাనిక మంత్రులు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదులాపురం సంబంధించినటువంటి స్థానిక మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 32 డివిజన్లు అయితే అభ్యర్థులను అయితే ఖరారు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో ఇప్పటికే ఒక ఏకగ్రీవం జరిగిన పరిస్థితి అయితే మరోవైపు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తన అభ్యర్థులను కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏదైనా గట్టి పోటీ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే మిగతా నియోజకవర్గాలు ఇటు వైరా, కల్లూరు, సత్తుపల్లి, మదిరతో పాటు అసరావుపేట, ఇల్లెందు, ఇటు కొత్తగూడెంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, జనసేన పార్టీ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా మరో నియోజకవర్గం చూసుకున్నట్లయితే వైరాకు సంబంధించినటువంటి రామదాస్ నాయక్ తన అభ్యర్థులను అయితే ప్రకటించి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడైతే గట్టి పోటీ అయితే ఉండబోతుందని కూడా తాజా సమాచారం అవుతుంది. 22 వార్డుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా జోరుగా ప్రచారం ఇస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు తాతా మధు, ఇటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గట్టి పోటీ అయితే ఉండబోతుంది. మరోవైపు చూసుకోవచ్చు ఇక్కడ మరో 2 ఓట్లు అయితే ఉండబోతున్నాయి. ఇటు వార్డులకు సంబంధించినతో పాటు ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు కూడా ఉండే నేపథ్యంలో అక్కడ 50-50 ఛాన్సెస్ ఉంది అని మనకి ప్రధానంగా సమాచారం అందుతుంది. అయితే మరోవైపు మధ్యలో చూసుకున్నట్టయితే స్థానిక మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం నియోజకవర్గం కావడంతో అక్కడ పూర్తిగా కాంగ్రెస్ వైపే మొగ్గు ఉండే అవకాశం అని కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా ఇటు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు సిపిఎం తోటి అక్కడ కాంగ్రెస్ నేతల కూటమితో ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే కల్లూరు, సత్తుపల్లి డివిజన్ ప్రధానంగా కల్లూరు చూసుకోవచ్చు. కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఈ రోజు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా ప్రధానంగా నారాయణపురం గ్రామానికి సంబంధించిన మంత్రి స్వయంగా సొంతూరు కావడంతో అక్కడ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి 4 అభ్యర్థులు అయితే పోటీలో బరిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఇంకా సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఇటు మట్ట రాగమయ్య దయానందం మధ్య ఇక్కడ గట్టి పోటీ అయితే ఉండబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి 23 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ గట్టి పోటీ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ప్రధాన మనకి అంచనా వేసిన ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆ మాట ఈ మాట చెబుతూ ఈ రోజు 8 నుండి మాకు 14 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు మట్ట రాగమయ్య దయానంద్ ఈ 2.5 కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి 23 వార్డు గెలుచుకోబోతున్నామని కూడా ప్రచారం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే అసరావుపేట చూసుకోవచ్చు. ఇక్కడ అసరావుపేటకు సంబంధించినటువంటి జారే ఆదినారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 22 వార్డులోకి సంబంధించినటువంటి గట్టి పోటీ అయితే ఉండబోతుంది. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్నారు మనకు సమాచారం ఉంటుంది. అయినప్పటికీ ఇంకా కొత్తగూడెం డివిజన్ కి సంబంధించినటువంటి 40 కొత్తగా ఏర్పడిన పాలవంచకు అంతకుముందు మున్సిపాలిటీ ఉన్నప్పటికీ ఈ రోజు కార్పొరేషన్ కావడంతో 60 డివిజన్లకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, బీజేపీ కూడా అభ్యర్థులు కూడా గట్టి పోటీ అయితే ఇవ్వబోతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా ప్రచారం ఊపందుకుందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ఎంపీ వద్దిరాజు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అక్కడ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇటు స్థానిక మంత్రి పొంగులేటితో పాటు కోనమనేని సాంబశివరావు ఎమ్మెల్యే కలిసి అక్కడ అభ్యర్థులను ప్రకటించి జోరుగా ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్టు ఇల్లెందు కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి కోరం కనకయ్య ఎమ్మెల్యే స్వయంగా ఆయన ఒక్కడే అక్కడ ఉండి వార్డు తిరుగుతూ ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. అక్కడ కూడా గట్టి పోటీ ఉండబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లెందుకి సంబంధించినటువంటి కొంతమంది అసంతృప్తి నేతలు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే స్వయంగా ఆయన ఒంటరి పోరు చేస్తున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ
నాయక్ కూడా స్వయంగా ప్రచారంలో పాల్గొని అక్కడ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏదైనప్పుడు అక్కడ కూడా గట్టి పోటీ ఉండబోతున్న పరిస్థితి అయితే మనకి తాజా సమాచారం అందుతున్న పరిస్థితి. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అడిగి తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లో సరే విజయకేతనం ఎగరవేయాలని కూడా స్థానిక మంత్రి చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఏదైతే అభ్యర్థులు విజయానికి కోసం కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తాజా సమాచారం మన 2 రోజుల్లో కూడా చూసుకోవచ్చు ఎలా ఉండబోతుందని స్థానిక ఎన్నికలపై. కెమెరామెన్ జగీర్తో అయ్యప్ప, స్వతంత్ర న్యూస్, ఖమ్మం.